హలో, హౌ ఆర్ యూ? ఈరోజు నేను మష్రూమ్ మేథీ ఫ్రైడ్ రైస్ చేశాను. ఎలా చేశానో చూద్దామా? వెల్కమ్ టు క్రేవింగ్స్. ఎలా ఉన్నారు ఈరోజు మీరేం స్పెషల్ చేసుకున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను ఇంట్లో వేసిన కొంచెం మేథీ సీడ్స్ మైక్రోగ్రీన్స్ వచ్చాయి. సో ఈ మేథీని యూజ్ చేసుకుని మష్రూమ్స్ యూజ్ చేసి ఫ్రైడ్ రైస్ ఏవో నా ఓన్గా చేశాను. ఇట్ టేస్టెడ్ వెరీ గుడ్. అందుకే మీకు షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను. మేథీని బాగా క్లీన్ చేసుకున్నాను. చాలా మట్టి ఉంది, ఎందుకంటే మన ఇంట్లో వేసుకున్నాను కదా సీడ్స్. సో అందుకని చాలా మట్టి ఉంది, బాగా క్లీన్ చేసుకుందాం. మేథీని క్లీన్ చేసుకున్న తర్వాత ఇది హోల్ మీల్, ఇంకా మీకు దీంతో ఏం అవసరం లేదు. హ్యాపీగా తినేయచ్చు. లంచ్ ఆర్ డిన్నర్కి ప్రిఫర్ చేయొచ్చు. మేథీ లీవ్స్ బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను ఫ్రైడ్ రైస్ కోసం రైస్ క్లీన్ చేసుకుని రైస్ కుక్ చేసుకుందాం. కొంచెం ఇనఫ్ వాటర్ వేసుకుందాం. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ లాగా, సో దట్ కొంచెం రైస్ మనకి ఫ్లఫీగా అవి బట్ స్టిల్ స్టిక్కీగా అవ్వకుండా ఉండడానికి. అండ్ కుక్కర్లో పెట్టను, బయట పెడతాను, సో దట్ మన స్టిక్కీగా ఉండకుండా ఉంటుందని చెప్పి. మష్రూమ్స్ క్లీన్ చేసి పెట్టాను. నెక్స్ట్ దీనికోసం మనం గార్లిక్ ఎక్కువగానే పీల్ చేసుకుందాము. గార్లిక్ టపా దాన్ని బాదితే అప్పుడు దాని తొక్క ఈజీగా తీసేయచ్చు అనమాట. సో టపా కొట్టి పక్కన పెట్టుకుంటే తొక్కలు ఈజీగా వచ్చేస్తాయి. తీసేసుకుంటే పీలింగ్ ఈజీ అయిపోద్ది. జస్ట్ చూపిస్తున్నా, కొంతమందికి గార్లిక్ ఏమన్నా పీల్ చేయడం ఈజీగా తెలియదేమో అని. వస్తే ఓకే, రాకపోతే తెలుస్తుంది అంతే. సో గార్లిక్ పీల్ చేసి పెట్టుకుందాం. దాన్ని చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేశాను. ఆలివ్ ఆయిల్ అయిపోయింది. సో ఫ్రైడ్ రైస్కి ఆలివ్ ఆయిల్ బాగుంటుంది. బటర్ కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే మష్రూమ్ గార్లిక్ వేసాం కాబట్టి బటర్ ఎక్సలెంట్గా పోతుంది. ఇంట్లో బటర్ టేస్ట్ చాలా బాగుంటుంది. రైట్ నౌ నా దగ్గర లేదు, సో గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేశాను. దీంట్లో చాప్డ్ ఆనియన్, చాప్డ్ గార్లిక్, ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. నెక్స్ట్ ఎక్కువ సాట్ చేయవసరం లేదు వాటిని. నాకు ఫ్రైడ్ రైస్ అంటే అందుకే ఇష్టం. నెక్స్ట్ మష్రూమ్స్ కట్ చేసుకుని వేసుకున్నాను. బటన్ మష్రూమ్స్ రెగ్యులర్గా డైట్లో యూస్ చేసుకుంటే మంచిది. కాసేపు ఇవి సన్ డ్రై చేసామనుకోండి, వైటమిన్ డి సోక్ చేసుకుంటాయి. దే ఆర్ వెరీ రిచ్ ఇన్ మినరల్స్ అండ్ వైటమిన్స్. సో యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్గా. దెన్ మేథీని చాప్ చేసుకున్నాను. యాక్చువల్గా ఫ్రైడ్ రైస్ అనగానే స్ట్రీట్ స్టైల్ నాకు నచ్చదు. యాక్చువల్గా రెస్టారెంట్ స్టైల్ అయితే నచ్చుతుంది. ఎక్కువ సాస్ చేయకుండా, ఎక్కువ కారం మసాలా అవి వేసి, ఆయిల్ అవి వేయకుండా నీట్గా చేసుకోవచ్చు. సో నాకు రెస్టారెంట్ స్టైల్ సింపుల్గా ఉంటేనే ఇష్టం ఫ్రైడ్ రైస్. సో నేను అలాగే చేసుకుంటాను. నెక్స్ట్ గ్రీన్ పీస్ యాడ్ చేసుకున్నాను. ఫ్రోజన్ పీస్ ఉన్నాయి నా దగ్గర, సో నేను ఈ ఫ్రోజన్ పీస్ యాడ్ చేసుకున్నాను. కొంచెం సాట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకా రైస్ కుక్ అయిపోయింది, ఇందాక పెట్టింది. సో నేను దాన్ని కొంచెం ఫ్యాన్ కింద పెట్టి ఆరపెడుతున్నాను. రైస్ స్టిక్కీగా ఉండకుండా డ్రై అవుతుంది కొంచెం. ఫ్రైడ్ రైస్కి యూజువల్గా మనం చల్లారిపోయిన రైస్ యూస్ చేస్తాం కదా, సో అందుకని. ఇప్పుడు చాప్ చేసిన మేథీ యాడ్ చేసుకుంటాను. మేథీ వలన చిన్న ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇక్కడ నేను ఎక్కువ మేథీ లేదు నా దగ్గర. ఎక్కువ వేస్తే ఎక్కువ చేదుగా ఏమైనా మేథీ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు మినిమంగా వేసుకోవచ్చు. సో మేథీ కూడా వేసుకొని సాట్ చేసుకుని నెక్స్ట్ నేను సాల్ట్ ఈ వెజిటేబుల్స్కి తగ్గ వేసుకుంటున్నాను. గ్రీన్ పీస్, మష్రూమ్, ఆనియన్స్ అండ్ మేథీ దీనికి తగ్గ. సో నెక్స్ట్ నేను ఇంకా దీంట్లో కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ నేను క్రష్ చేసి పెట్టుకున్నాను. సో కొంచెం పెప్పర్ 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. ఫ్రైడ్ రైస్ అనగానే ఆబ్వియస్లీ పెప్పర్ వెళ్తుంది కదా. మన ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ పెప్పర్ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం అంతా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. కొంచెం అంతా, ఎక్కువ కాదు. ఇట్ ఈస్ అబౌట్ ఓన్లీ 1/2 టేబుల్ స్పూన్, చిన్న స్పైస్ రావడానికి. అంతా ఒకసారి మిక్స్ చేసుకుని సాట్ చేసుకుందాం. ఫ్రైడ్ రైస్ అంటే నాకు చాలా ఇష్టం. డిఫరెంట్గా చేసుకుని ఫ్రైడ్ రైస్ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఎవరికన్నా ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం ఉంది అంటే నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నేను వేరే ఏమైనా ట్రై చేస్తే కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇవన్నీ కొంచెంసేపు సాట్ అయింది. నా ఫ్లేమ్ వచ్చి మీడియం హీట్లో ఉంది, హైలో లేదు, అలా అని సిమ్లో లేదు, మీడియంలో ఉంది. సో కొంచెం నేను గరం మసాలా హ్యాండ్ పౌండ్ ఇంట్లోది యాడ్ చేశాను. మీ దగ్గర ఏదున్నా యాడ్ చేసుకోవచ్చు. హోల్ గరం మసాలా, సబ్జీ మసాలా,
ఇలా కిచెన్ కింగ్ మసాలా ఏమైనా ఉంటాయి కదా, అవి ఏవైనా సరే. ఇది కూడా నేను హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను. ఏవి ఫ్లేవర్స్ డామినేట్ చేయకూడదు, ఫ్రైడ్ రైస్ నీట్గా ఉండాలి తినడానికి. ఇంకొక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కలర్ కోసం. ఎక్కువ వేసుకుంటే అదొక కొంచెం పుల్లగా వస్తుంది. సో ఫ్లేవర్ అవాయిడ్ చేయడానికి నేను ఓన్లీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసుకుని సార్ట్ చేసుకుందాం. మైల్డ్ కలర్ అనేది వస్తుంది కదా సోయా సాస్ వల్ల, సో అది బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి. సో ఫ్రైడ్ రైస్ కంపల్సరీ సోయా సాస్. సో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని కాసేపు సార్ట్ చేసుకుందాం. నెక్స్ట్ రైస్ని ఇలాగా ఫుల్గా కూల్గా అయిపోయిన రైస్ని తీసి శుభ్రంగా నార్మల్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మెతుకు కూడా గట్టిగా ఉంటుంది కొంచెం, అది బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి. సో విడివిడిగా వేసుకుందాం, ఇలా విడివిడిగా వేసుకుని చేసుకుందాం. అంతా మిక్స్ చేసుకుందాం ఒకసారి, సో దట్ సాల్ట్స్ అవి అడ్జస్ట్ అవుతాయి. నెక్స్ట్ మనం ఈ రైస్లో కూడా మనకు కావాల్సిన సాల్ట్ ఈ రైస్ పైన యాడ్ చేసుకోవచ్చు, ఎంత సాల్ట్ పడుతుందో అని చూసుకుని. సో ఈ రైస్లోనే సాల్ట్ యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను నేను కాసేపు. ఇప్పుడు నేను ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టాను. హైలో పెట్టి సార్ట్ చేస్తే మనకి సార్ట్ అయిపోతుంది. సో ఫ్రైడ్ రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా నేను ఎక్కువ సార్ట్ చేయను, ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయను. సో సాల్ట్స్ అండ్ స్పైసెస్ ఒకసారి టేస్ట్ చేసుకున్నాం. అన్నీ మైల్డ్గా ఉండాలి ఫ్రైడ్ రైస్కి, ఈవెన్ సాల్ట్ కూడా మనకి మైల్డ్గా ఉండాలి, ఫుల్గా ఉండకూడదు, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ మై మష్రూమ్ మేథీ ఫ్రైడ్ రైస్. ఖచ్చితంగా ట్రై చేయండి, సింపుల్ అండ్ రియలీ టేస్టీ. ఇంకా దీంతో మీరు ఇంకేదైనా కర్రీస్ యాడ్ చేసుకొని తినొచ్చు కావాలంటే, నాన్ వెజ్. బట్ ఇలానే ఎక్సలెంట్గా ఉంది. చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి.